Hi students, welcome to our channel. సో లిమిట్స్ నెక్స్ట్ టాపిక్. మ్యాక్సిమం అందరూ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా క్లారిటీ కావాలన్నా కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 x power k minus 5 power k by x minus 5 equal to 500, then the positive integral value of k is option A is 3, option B is 4, option C is 5, option D is 6. నెక్స్ట్ ఇక్కడ ఒకటి విషయం చెప్పాలి. మనకి టాపిక్లో ప్రాబ్లం చేసేటప్పుడు 0/0 ఇన్ఫినిటీ వాల్యూస్ రావు. అటు వస్తేనే వాటి ఇన్ కేస్ ఆ వాల్యూస్ వస్తే ఫస్ట్ ఏం మెథడ్ చేస్తాం, డైరెక్ట్ మెథడ్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్ మీన్స్ ఫస్ట్ ఏ ఇచ్చిన ఇన్ ప్లేస్ ఎక్స్ ఈక్వల్ 5 ఇచ్చింది, ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తా 5 సబ్మిట్ చేస్తాను. ఇన్ కేస్ 5 సబ్మిట్ చేసినప్పుడు 0/0 ఇన్ఫినిటీ వస్తే సెకండ్ మెథడ్ చూస్ చేసుకున్నాం. సెకండ్ వన్ ఈజ్ స్టాండర్డ్ లిమిట్స్, అంటే మనం 13 ఫార్ములాస్ రాసుకున్నాం. ఆ 13 ఫార్ములాస్ నుంచి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రేషనలైజేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సర్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు రేషనలైజేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఫోర్త్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్. మనకు సింపుల్గా చెప్పాలంటే పాలినామియల్స్, పార్షియల్ ఫ్రాక్షన్లో చూసాం, అలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఫ్యాక్టరైజేషన్. ఈ అన్నిటికి బదులు ఈ 5 మెథడ్స్ యూజ్ చేసుకున్న ఓన్లీ సింగిల్ మెథడ్, దట్ ఈస్ ద ఎలాస్పిటల్ రూల్. మ్యాక్సిమం మనం ప్రాబ్లమ్స్కి ఎలాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, x power k - 4. ఇక్కడ ఏ ఫార్ములా అలాగ ఉంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x power n minus a power n by x minus a is equal to n into a power n minus ఫార్ములా లాగా ఉంది. ఆల్రెడీ కే వాల్యూ ఫైండ్ అవుట్, యాక్చువల్లీ బేసిక్ అయితే 500 ఫైండ్ అవుట్ చేయమంటారు, మనల్ని కే వాల్యూ ఫైండ్ అవుట్. సో సింప్లీ వి టేక్ వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ ప్లేస్లో ఏముంది ఎక్స్, సో వి టేక్ కే. 5 power k minus 1 is equal to how much, 500. 500 written as 5 power 4 into 4. 5 power 4 into 4. మీ డౌట్ ఎలా అంటే 5 power 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 5 power 4. 5 power 4 into 4, I think it is not correct. 500 written as ఎలా రీడ్ చేసుకోవచ్చు, 500 is 5 into 100. 500 is the 5 into 100 is written as 5 into 20. 20 written as 5 into 4. Similarly, it equal to 5 cube into 4. So k into 5 power k minus 1 is equal to what, 5 power 5 cube into 1. So we compare k value is equal to what, 4. సరే, అది కూడా డౌట్ అనిపిస్తే ఇంకోటి కంపేర్ చేయండి. 5 power k minus 1 is equal to what, 5 cube. బేసెస్ ఈక్వల్గా ఉంటే ఏం చేస్తాం, పవర్స్ ఈక్వల్ చేస్తాం. పవర్స్ ఈక్వల్ చేయడానికి k is equal to what, 4. ఓఎల్ఈ ఆన్సర్ ఈస్ B is the answer. Second problem is limit extends to a x power 5/8 minus a power 5/8 by x power 1/3 minus a power 1/3. Option A is 15/8 a power 15/8 a power 7/24. Option B is 15/4 a power 17/24. Option C is minus 15/8 a power 7/24. Option D is 15/4 a power minus 7/24. సింపుల్ క్వశ్చన్, సేమ్ అబౌట్ ది ఫార్ములా. ఇక్కడ కూడా ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. Here n value is equal to how much, 5/8. a value is equal to how much, a only n minus 1. n value is equal to how much, 5/8 minus 1. Similarly denominator value కూడా డినామినేటర్ వాల్యూ కంటే సార్ మీకు ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. న్యూమరేటర్ అంటే ఏమన్నా మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ x by a. సో దట్ ఈస్ ఎనఫ్. సో డినామినేటర్ వాల్యూ 1/3
into a value a, n value is equal to what? 1 by 3 minus 1. Here 5 by 8 into a power 8 into minus 1 ఏమవుతుంది minus 1, so minus 3 by 8 by 1 by 3 into 1 by 3 into a power minus 2 by 3 minus 2 by 3 values is go to what? 5 by 8 into 5 by 15 by 8, ఎందుకమ్మా ఈ రెండు మల్టిప్లై అవుతాయి, ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఓకే, ఇయర్ బేసెస్ ఈక్వల్గా ఉన్న పవర్స్ ఏం చేస్తాం? అడిషన్ 1 by 8 ప్లస్ 2 by 3 15 by 8 ఆఫ్ ఏ పవర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 3s how much? 9, 8 2s 16 by 24, 16 by 20. So we take 15 by 8 of a power 7 by 24 is the answer. Answer 7 by 24. So option A is the right answer. Simple question. Third question. Limit x tends to 2 7x square minus 11x minus 6 by 3x square minus x minus 10. 3x square minus x minus 10. Option is 17 by 11. Option B is 11 by 17. Option C is 17 by 14. Option D is minus 17 by 11. Minus 17 by 11. Observe, in place of 2 submit చేస్తే మొత్తం న్యూమరేటర్లో 7 into 4 minus 11 into 2 minus 6 by 3 4s minus 2 minus 10. Observe, total is 0 by 0. నేను చెప్పాను స్టార్టింగ్లో 0 by 0 ఇంటర్మీడియట్ ఫామ్ రావద్దు. బట్ ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు అంటే న్యూమరేటర్లో ఉంది పోలినామియల్, డినామినేటర్లో ఉంది పోలినామియల్, కాబట్టి ఇవి అప్లై ద ఫ్యాక్టరైజేషన్. అయ్యా మనం ఫ్యాక్టరైజేషన్ అప్లై చేస్తే వచ్చే టర్మ్స్ ఏంటి? ఐడియా ఉంటే డైరెక్ట్ రాసుకోవచ్చు మీరు కూడా ఆన్సర్స్. ఇన్ కేస్ రాదు అనుకుంటే ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎలాస్పిటల్ రూల్. సింప్లీ నాకు తెలిసి ఎలాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఇస్ ద బెటర్ టు చూస్ ఎలాస్పిటల్ రూల్. ఎలాస్పిటల్ రూల్ ఎప్పుడు అప్లై చేస్తామంటే 0 by 0 వచ్చినా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చినా ఎలాస్పిటల్ రూల్ రాస్తాం. ఫ్యాక్టరైజేషన్ కంటే బెటర్ థింగ్. ఎలాస్పిటల్ రూల్ మీన్స్ న్యూమరేటర్ను ఒకసారి సపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తాం, డినామినేటర్ని ఒకసారి సపరేట్గా డిఫరెన్షియేషన్. నేను అప్లై చేస్తా చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 అప్లై ఎలాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నా. 7 into d by dx of x square minus 11 into d by dx of x minus d by dx of 6 by న్యూమరేటర్ సపరేట్ అప్లై చేస్తాను. సేమ్ యాజ్ ఏ డినామినేటర్ d by dx of x square d by dx of x d by dx of 10. సింప్లీ ఆల్రెడీ ఫార్ములా తెలుసు అనుకున్నా, ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లం కూడా కొద్దిగా లెంతీగా చేస్తున్నా. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 d by dx of x square వాల్యూ ఎంత? 2x. 2 7s 14x minus 11. x value is 1. d by derivative of x is 1. So that's why we take minus 0 by same is equal to here as x square value is 6. 2x. 2 3s 6x minus 1. వన్స్ డెరివేటివ్ చేశాక ఒకసారి ఎల్ఎస్పిఎల్ రూల్ అప్లై చేశాక వి అప్లై ద లిమిట్ వాల్యూస్. ఇన్ ప్లేస్ ఆఫ్ అప్లై చేస్తుంది 4 of 2 minus 11 by 6 of 2 minus 1. సో 14 2s 28 minus 11 by 12 minus 1. సో 28 minus 11 is equal to 17 by 11 is the answer, option A. ఇక్కడ ఎల్ఎస్పిఎల్ రూల్ ఎప్పుడు అప్లై చేస్తుంది? 0 by 0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. లిమిట్స్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్కి ఎల్ఎస్పిఎల్ రూల్ అప్లై చేయొచ్చు. ఓకే, మ్యాక్సిమం ప్రాబ్లమ్కి ఎల్ఎస్పిఎల్ రూల్ అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ సార్ డిఫరెన్షియేషన్ చేశాక కూడా మళ్ళీ 0 by 0 ఇన్ఫినిట్ బై ఇన్ఫినిట్ వస్తే మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus x whole power 1 by m minus 1 minus x whole power 1 by m by 1 plus x whole power 1 by n minus 1 minus x whole power 1 by n equal to, option A is 1, B equal to m plus n by m minus n, option C is n by m, option D is m by n. సింపుల్ వన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేముంది అయితే దీన్ని ఒక స్టెప్ లాగా రాస్తాను. ఒకటే స్టెప్స్ లాగా రాసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ డౌట్ రావచ్చు, ఎలా అప్లై చేస్తాం? 1 plus x whole power 1 by m minus 1 minus x whole power 1 by m by 1 plus x
minus 1 by x by న్యూమరేటర్కి అప్లై చేస్తే లిమిట్ డినామినేటర్ ఏముంది 1 plus x whole power 1 by n minus 1 minus x whole power 1 by n by 1 plus x minus 1 by x. నేను ఏం చేస్తా న్యూమరేటర్లోకి డివైడ్ చేస్తే డినామినేటర్ను డివైడ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సేమ్ క్వశ్చన్ వస్తుంది. మీకు అర్థం కావడం కొరకే డైరెక్ట్ మీరు అప్లై చేసుకున్నా వస్తుంది. అయితే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం? ఫస్ట్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 అప్లై చేస్తే ఇక్కడ ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేద్దామంటే ఇక్కడ ఇన్ న్యూమరేటర్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 by m, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ వాల్యూ a value is equal to 1 minus x by denominator value, sir. Denominator value is similarly 1 by n into 1 by m minus 1, same 1 by x 1 by n minus 1 by n minus 1. ఇది ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? n by m into is value is equal to 1 minus x of 1 by m minus 1 by n plus 1 ఎగ్జిస్ట్ అవుతుంది. నెగిటివ్ గెట్ క్యాన్సిల్ అవుతాయి. ఇన్ కేస్ మనం x ఈక్వల్ 0 లిమిట్ వాల్యూ 0 తీసుకుంటే 1 పవర్ సంథింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది. టోటల్ వాల్యూ బికమ్ 1 ఎగ్జిస్ట్. సో వి టేక్ ఆన్సర్ ఈస్ m by n. నార్మల్గా గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్గా దిస్ చేయకుండా చేయొచ్చు. ఆర్ ఇంకోటి ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోండి. మీరు ఎల్ హాస్పిటల్ రూల్ ఏమో అప్లై చేస్తారు? న్యూమరేటర్ని సపరేట్ డిఫరెన్షియేషన్, డినామినేటర్ నెక్స్ట్ వాల్యూస్ రాగానే లిమిట్ అప్లై చేసుకోండి, ఎగ్జిస్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫిఫ్త్ వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎక్స్ పవర్ మైనస్ 2/3 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 3/4 మైనస్ 1 ఈక్వల్ టు option A is 5 by 9, option B is 9 by 5, option C is 8 by 9, option D equal to how much? 0. Simple, same before question lage. Limit extends to 1 x power minus 2/3 minus 1 power minus 2/3 divided by x minus 1. Similarly, limit extends to 1 x power 3/4 minus 1 power 3/4 minus x minus 1. సో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై చేస్తే యూజ్ చేసే ఫార్ములా ఏం చేసుకోవచ్చు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సో యువర్ వాల్యూస్ ఆర్ వాట్? అండ్ న్యూమరేటర్ ఎన్ వాల్యూ ఇస్ minus 2/3 into a value is equal to what? A value is 1 power n value is equal to minus 2/3 minus 1 by same denominator value is 3/4 into 1 power 3/4 minus 1. Here observe minus 2/3, 3 3s are 9, 2 4s are 8. So minus 8 by 9 is the answer. Minus 8 by 9 is the answer. Simply option is C. Option is C. Option is C. Next question, sixth one is limit extends to a, limit extends to 0 x power p minus a, x power p minus a power p, x power q minus a power q. Option A is p by q, a power p minus q. Option B is pq, a power p minus q. Option C is q by p, a power q minus p. Option D is a power q minus p. సింపుల్ క్వశ్చన్. న్యూమరేటర్లో ఏమిటారు ఉంది p. సో p బై q వస్తుంది అనేది కన్ఫర్మ్. ఇక్కడ p ఉంది, పవర్ p ఉంది కూడా. సో p మైనస్ q. ఆప్షన్ ఏ దిస్ ద ఫార్ములా. మనం రాయించుకున్న ఫార్ములాస్లో కూడా స్టాండర్డ్ లిమిట్స్లో సెకండ్ ఫార్ములా ఇది. బట్ ఎక్కువ ఇక్కడ కూడా ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను యూజ్ చేసుకుంటా స్టార్టింగ్ కూడా అర్థం కావడానికి కొద్దిగా లెంతీగా చేస్తున్నా. సెవెంత్ వన్ ఈస్ లిమిట్ extends to 3 2x square minus 5x minus 3 by x square minus 4x plus 3 equal to. Option A is 7,
Option B is equal to 14. Option C is 2/7. Option D is 7/2. Just simply apply the ఎలాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నా. రీజన్ ఏంటంటే కన్ఫర్మ్ 3 సబ్మిట్ చేస్తే 3 స్క్వేర్ ఇస్ ద 9, 9 2 18, 18 - 15 3, 3 - 3 0 వస్తుంది. అంటే డినామినేటర్ కన్ఫర్మ్ 0 వస్తుంది. ఇది 0/0 ఫార్మాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. 0/0 ఫార్మసీ ఇండెటర్మినెంట్ ఫార్మ్ వచ్చినప్పుడు పాలినామియల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరైజింగ్ వచ్చాం. బట్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం న్యూమరేటర్లో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్, డినామినేటర్లో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి సమ్ క్యాన్సలేషన్ టర్మ్స్ అంటే క్యాన్సలేట్ చేయాలి. దానికంటే బిఫోర్ అప్లై ద ఎలాస్పిటల్ రూల్ మీనింగ్ ఏంటి? న్యూమరేటర్లో సపరేట్ డిఫరెన్షియేషన్ చేస్తా, డినామినేటర్ సపరేట్ డిఫరెన్షియేషన్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి? d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2x. 2x into 2 4x. Dividend 5x value 5. Constant value is equal to how much? 0. Similarly denominator x square derivative is minus 2x minus 4x value is 4. ఇప్పుడు in place of x 0 submit. 0 minus 5, 2 of 0 minus 4. 5/4 is the answer. I think 5/4 is the answer. Here I think answer లేదు ఇందులో, ఎందుకంటే మనం చూస్తే తెలుస్తుంది కదా 5 4 ఉంది. ఒక ఆప్షన్ లేదు. 5/4 ఈజ్ ద ఆన్సర్. ఇన్ కేస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, వేరే ఆన్సర్ అయితే రాదు. ఇన్ కేస్ వస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 8th one. సేమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/2. 8x³ - 1/6x² - 5x + 1. Option A is 6, option B is 3, option C is 1/3, option D is 1/6. సింప్లీ చూడండి, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ x 1/2 సబ్మిట్ చేసామనుకోండి, ఏమవుతుంది? 8 × 1/2 హోల్ క్యూబ్ -1. నథింగ్ బట్ ఏమవుతుంది? 8 × 1/8 - 1 అంటే 0 వచ్చేసిన డినామినేటర్లో కూడా 0 వస్తుంది. 0/0 ఈజ్ ఈక్వల్ టు ఇండెటర్మినెంట్ ఫార్మ్. సో విల్ యూజ్ ఎలాస్పిటల్ రూల్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/2. ఎలాస్పిటల్ రూల్ మీన్స్ న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి? 8 × d/dx ఆఫ్ x³ - d/dx ఆఫ్ 1. బై డినామినేటర్ సపరేట్గా డిఫరెన్షియేషన్. d/dx 6 × d/dx ఆఫ్ x² - 5 × d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టాంట్. ఓకే, ఇక్కడ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/2. చూడండి, x³ డెరివేటివ్ ఏంటి? 3x². 3 8s 24x². కాన్స్టాంట్ వాల్యూ కూడా ఏమవుతుంది? వాల్యూ ఇస్ 0. ఇయర్ x² is equal to 2x. 2 × 6 12x - 5 ప్లస్ 0. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఫామ్ లిమిట్ వాల్యూ అప్లై చేస్తాను. 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 12 × 1/2 -5. అప్లై చేస్తే 24/4. 2 1s 2 6s 6 - 1 how much? 1. Here 4 6. Answer is 6. Option A is the answer. Next one. Next question is limit. 9th one is limit extends to 0. Log of 1 plus ax minus log of 1 plus bx by x. Option A is a plus b. Option B is a minus b. Option C is minus of a plus b. Option D is ab. Option D is ab. Option D is ab. Here simple things, చాలా ఈజీ ఇది. అయితే నేను సపరేట్ లిమిట్ అప్లై చేసుకుంటాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ log of 1 plus ax by x minus limit extends to 0 log of 1 plus bx by x. సో ఇక్కడ మళ్ళీ మనం ఏదో ఎలాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు. ఎలాస్పిటల్ రూల్ వస్తే log of 1/1 plus x by a వస్తుంది. సో అదొక మెథడ్. లేదు నేను ఎలాస్పిటల్ రూల్ అప్లై చేయను అనుకుంటే ఇంకోటి ఏముందంటే ఫార్ములా ఇస్ దే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus ax by x is equal to a. ఇన్ కేస్ x ఏ కోఎఫిషియంట్లో 1 ఉంటే ఆన్సర్ ఈజ్ 1.
Here similarly, here value is equal to what? A. Here value is equal to what? B. Total value is A minus B. Option B is the right answer. Option B is the right answer. Next question is 10th one. Limit x tends to 3 x cube minus 6x minus 9 by x power 4 minus 8. Option A is 7 by 36. Option B is 36 by 7. Option C is 1 by 36. Option D is minus 1 by 36. Minus 1 by 36. Observe. ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ 3 సబ్మిట్ చేస్తే 3 క్యూ వాల్యూస్ 27. 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18. 6 is 18. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ ఏ 0/0 వస్తుంది. డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తుంది. డైరెక్ట్ మెథడ్ మీద ఇన్ ప్లేస్ ఆఫ్ x 3 సబ్మిట్ చేస్తే మనకు 0/0. 0/0 ఈజ్ ఏ ఇండెటర్మినెంట్ ఫార్మ్. దట్స్ వై వి అప్లై ద ఎలాస్పిటల్ రూల్. ఎలాస్పిటల్ రూల్ అప్లైస్. I think 1/36 is the answer. Okay, we show x cube derivative is equal to how much? 3x square. Same as it is like that. ఇక్కడ ఏం రాయొచ్చు, d by dx of x cube రాస్తున్నాం. Minus 6. Derivative of constant value is 0. X power 4 value is 4x cube. So 81 is 0. So x square, limit x tends to 3x square minus 6 by 4x cube. సో 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ రాదు కాబట్టి ఇప్పుడు అప్లై ద 3 అప్లై చేస్తే ఏమవుతాయి, 9 3s 27. 27 మైనస్ అంటే 21/4. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 27. 27 4s. హియర్ రైట్ 27 4s. 7 4s 28. 4 2s 8. 8 10 100. 24/100. Here 3 table. 3 7s 336. Option is A. So simple question. క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.